ఇటీవల డిఎస్సిలో అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. అయితే మనకు ఇచ్చిన ప్రశ్నలో పసుపు రంగు బంతుల సంఖ్య x, గులాబీ రంగు బంతుల సంఖ్య y అనుకుంటే ప్రశ్న ప్రకారం మొత్తం బంతుల సంఖ్య 28 ఉంది. మరియు పసుపు రంగు బంతుల యొక్క సంభావ్యత 4/7 అని ఇవ్వబడింది. అయితే ఏదైనా ఒక ఘటన యొక్క సంభావ్యత యొక్క సూత్రము P(E) అనుకూల ఘటనల సంఖ్య బై మొత్తం ఘటనల సంఖ్య అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇందులో ఇప్పుడు మనకు కావలసిన ఘటన పసుపు రంగు బంతి అయ్యే సంఘటన కాబట్టి ఇక్కడ ఘటన ప్లేస్లో మనం పసుపు రంగు బంతి అయ్యే సంభావ్యత P(x) అని అనుకుంటే దాని సంభావ్యత P(x) పసుపు రంగు బంతుల సంఖ్య బై మొత్తం బంతుల సంఖ్య అని రాసుకుంటే పసుపు బంతుల సంఖ్య x కాబట్టి ఇక్కడ x అని, మొత్తం బంతుల సంఖ్య 28 అని రాసుకున్నాం. ఇది యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే పసుపు రంగు బంతి అయ్యే సంభావ్యతను సూచిస్తుంది. కానీ మనకు ఆల్రెడీ ప్రశ్నలో ఇక్కడ పసుపు రంగు బంతి అయ్యే సంభావ్యత 4/7 అని ఇచ్చాడు. కాబట్టి ఈ రెండు విలువలు కూడా ఒకే విలువని సూచిస్తాయి. కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే 1 = 2 అని రాసుకున్నాం. సో x/28 = 4/7. ఈ 28ను అటు పంపిస్తే ఇది భాగిస్తుంది కాబట్టి అటు సైడ్ వెళ్తే గుణిస్తుంది. ఇప్పుడు x విలువ 16 అని వస్తుంది సింప్లిఫికేషన్ తర్వాత. కాబట్టి x అంటే మనకు పసుపు రంగు బంతులు అని భావించాం కాబట్టి పసుపు రంగు బంతుల సంఖ్య 16 అవుతుంది. అయితే దీనికి నేరుగా చేద్దామనుకుంటే షార్ట్కట్లో మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పసుపు రంగు బంతు యొక్క సంభావ్యత 4/7. కాబట్టి మనం నేరుగా పసుపు రంగు బంతుల సంఖ్యను ఈ కింది ఫార్ములాతో కనుక్కోవచ్చు. పసుపు రంగు బంతుల సంఖ్య పసుపు రంగు బంతి అయ్యే సంభావ్యత మొత్తం బంతుల సంఖ్య. కాబట్టి పసుపు రంగు బంతుల సంఖ్య మొత్తం బంతుల సంఖ్య 28, పసుపు రంగు బంతి అయ్యే సంభావ్యత 4/7. కాబట్టి వాటిని సింప్లిఫికేషన్ చేస్తే 16 అని నేరుగా వచ్చేస్తుంది. ఇది షార్ట్కట్, ఇది కాన్సెప్ట్ ప్రకారం. సో ఫస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే తర్వాత షార్ట్కట్ అనేది గుర్తుంటుంది, ప్లస్ మనకు కాన్సెప్ట్ వస్తుంది, షార్ట్కట్ కూడా వస్తుంది.